ఆ ఫ్యామిలీలో అందరికి ఎంతో మందికి పెళ్లి చేసిన వాళ్ళందరూ బాగుంటే నా కూతురుకి ఇంత అన్యాయం ఎలా జరిగింది అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అని నమ్మడం కరెక్టా, లేకపోతే నేను ఎక్కడైనా తప్పు చేశానా, లేకపోతే గాడ్ విష్డ్ దిస్ వచ్చింది కర్మ అగర్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు ఎక్కడ ఏం తప్పు చేశాము అన్న ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. వాట్ ఐ రియలైజ్ లేటర్ ఇస్ దేవుడు ఏదో చేయపోయి ఇంకేదో వర్స్ట్ జరగాల్సిన దీంట్లో ఇక్కడ వరకు ఆపి తను ఊపిడితో ఉండి ప్రాణాలతో ఉండి సేఫ్ గా ఎక్కడ ఉండాలో అక్కడికి దేవుడు పంపించేశాడు. ఆ కొడుకు ఎక్కడైతే పుట్టాడో యు ఆర్ నాట్ సపోజ్ టు గ్రో ఇన్ బిట్వీన్ ఈవిల్ అట్మాస్ఫియర్, యు ఆర్ సపోజ్ టు గ్రో ఇన్ అన్ ఏంజల్స్ హౌస్ అండ్ హీ సెంట్ యూ బ్యాక్ టు మై హౌస్. దట్స్ హౌ ఐ టుక్ ఇట్ అండ్ ఐ ఫెల్ట్ ఎస్ నా కూతురు నా కళ్ళ ముందు, దిస్ ఇస్ నాట్ ద ఎండ్, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఐ నో ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ హర్, యాసే యూ కెన్ స్టార్ట్ అ న్యూ లైఫ్ అండ్ హ్యావ్ ది బెస్ట్ లైఫ్. అక్కడే ఉండుంటే ఇంకెంత సఫర్ అయ్యేది, ఏమయ్యేది, ఆ పిల్ల బ్రతుండేదా లేదా, పిల్లోడు ఏమైపోయేవాడు, సో మెనీ క్వశ్చన్ మార్క్. సో ఏదో వర్స్ట్ జరగపోయి దేవుడు ఇంతటితో ఆపి ఆమెను సేఫ్ గా నా ఇంటికి పంపించేస్తాడని నమ్ముతున్నాను.